ఎలక్షన్లప్పుడే జనాల దగ్గరకు వచ్చి నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఇక గెలవంగానే ముఖం సాటేసే లీడర్లను మత్తుగా చూస్తూనే ఉన్నాం కానీ ఓట్లేసి గెలిపించిన జనాలకు సేవ చేయాలని సొంత పైకం ఖర్చు పెట్టి మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తాడు ఈ లీడరు. మరి గా లీడర్ ఎవరో మీకు కూడా తెలవాలంటే ఈ ముచ్చటి నుండ్రి. ఈ నడుమ మస్తు మంది లీడర్లను ఏరు దాటిదాకా ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టుగానే ఉన్నారు కొంతమంది లీడర్లు. గసంటోళ్ళను మత్తుగానే చూస్తున్నాం కానీ ఓట్లేసి గెలిపించి పదవిలో కూర్చుండబెట్టిన ప్రజలకు ఏదన్నా సేవ చేయాలనే మంచి మనసుతోని విపిఆర్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ పేరు మీద తనని గెలిపించిన ప్రజలకు వివిధ రకాల సేవలు చేస్తాండులకి ఎంపీ సారు. ఇక సేవలు చేసే క్రమంలోనే విభిన్న ప్రతిభావంతులకు 173 చక్రాల సైకిళ్లు పంపిణీ చేసిండులా. ఇంతకు గా సార్ ఎవరో చెప్పలేదు కదా. గా సార్ పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎంపీ అన్నట్టు. ఇంకా ఏమేం సేవలు చేసిండు, భవిష్యత్తులో ఇంకా ఏం సేవలు చేయబోతాండో గా సార్ మాటలనే ఇనురి మీరు కూడా. ట్రైసైకిల్స్ పంపిణీ చేసామంటే ఇక్కడున్న దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ మనం ట్రైసైకిల్స్ పంపిణీ చేయడమే కాదు, ఫస్ట్ కదలిక అనేది మనం చూపించాం. నెక్స్ట్ వాళ్ళకి ఉపాధి లోన్ రూపంలో మనం ఏదైనా చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చిపోయారు. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాము. కలెక్టర్ గారు కూడా దానికి స్పందించాడు. చిన్న లోన్లు ఇప్పగలిగితే 2 చేసిన వాళ్ళం అవుతాం మనం. దాని మించిన మానవ సేవ లేదు. సో మానవ సేవ అనేది ఒక మూమెంటే కాదు, కదలిక తీసుకొస్తున్నాము. ఆ తర్వాత ఉపాధి కూడా తీసుకురావాలి వాళ్ళకి. ముఖ్యంగా సింహపురి ఎంతోమంది రాజకీయ నాయకులు చూసింది, ఎంతోమంది సేవావంతులు చూసింది. కానీ విపిఆర్ అనే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఒక రంగం కాదు, ఇటు వాటర్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, విద్య కావచ్చు, ఈరోజు ఇట విభిన్న ప్రతిభావంతులు కావచ్చు. ఈ విధంగా అన్ని రంగాల్లో ప్రధానంగా మీ మోటివ్ ఏంటంటారు దీంట్లో? ఇది నాకు చిన్నప్పటి నుంచి నా చదువుతోటి వచ్చిన విద్య. ఇది నేను చదివిందే అటువంటి స్కూల్. అక్కడి నుంచే చిన్నప్పటి నుంచే నా పరిస్థితులు బాగుంటే జీవితంలో మనము మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమం చేపట్టాలని 2015లో విపిఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఆ రోజు పరిస్థితులు నాయి మెరుగైనవి. నేను అనుకున్నట్టే భగవంతుడు నాకు సాయం పొందుతున్నాను. భగవంతుడు నన్ను మంచిగా చూస్తున్నాడు. దాంతో నేను కూడా ప్రజల్ని మంచిగా ఏదైనా మనం చేయగలిగింది చెయ్యాలా అని ఈరోజు అందులో ఈ ప్రజలు నన్ను ఎన్నుకున్న దానికి ఖచ్చితంగా మనం ఏదైనా సేవ చేయాలా. మనము కూడా సొసైటీలో ఫలానోడిని ఎన్నుకున్నాము, అతను ఈరోజు వచ్చాడు, ఒక మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు అని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టింది. అది కూడా ఇక్కడ ఉదయగిరి నాకు మీ ఎమ్మెల్యే కూడా సురేష్ కూడా నాకు చాలా నచ్చాడు. మా ఇద్దరికి కూడా అన్నదమ్ముల్లాగానే ఇద్దరికి ఆ కలయిక కూడా బాగుంది ఇక్కడ. అందుకని ఫస్ట్ విన్నారు కదా, సార్కు చిన్నప్పుడు చదువుకునే సమయం నుండే ఏదన్నా సేవ చేయాలనే కోరిక ఉంటేదట. ఇప్పుడు దేవుని దయ వల్ల నేను ఆ సేవ చేసే అవకాశం వచ్చిందని, అసలే కదలకుంటుండేటోళ్లకు ట్రైసైకిల్ ఇచ్చి కదిలేటట్టు చేసినా మస్తు తృప్తిగా ఉన్నదని, ఇక ఈ సైకిళ్ళు పంచి ఊకుండు కాదు, వాళ్లకు లోన్లు, ఉద్యోగం అవకాశాలు కల్పించి అలా జీవితంలో మరింత సంతోషం చూడాలని అంటాడు సారు. ఇక గిట్లనే సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఇంకింత డెవలపింగ్ చేసే క్రమంలో గట్టిగానే పనిచేస్తానని అనకరావచ్చిండు. ఇక ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఇక్కడ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంచి పనిమంతుడు, ప్రజలకు సేవ చేయాలంటే ముందుండే మంచి మనసున్న మంచి వ్యక్తి. గందుకే ఈ నియోజకవర్గంలోకి ట్రైసైకిళ్ళు మంచినమని చెప్పుకురావచ్చిండు. మీ ఎమ్మెల్యే కూడా సురేష్ కూడా నాకు చాలా నచ్చాడు. మా ఇద్దరికి కూడా అన్నదమ్ముల్లాగానే ఇద్దరికి ఆ కలయిక కూడా బాగుంది ఇక్కడ. అందుకని ఫస్ట్ బయట వచ్చి ఉదయగిరిలో ఈ కార్యక్రమం పెట్టడం, అందులో ఆయన సహాయం కూడా ఈరోజు చాలా చేశాడు. ఈ అన్నీ ఆర్గనైజ్ చేయాలంటే చిన్న పని కాదు.
ఒక ఎమ్మెల్యే లేనిదే మనం చేయలేం. ఈరోజు సురేష్ ముందుకు వచ్చి చేయండి అనా అని ఇప్పుడు ఈ పాపము 2 సార్లు మేము పోస్ట్పోన్ చేస్తున్నాం. అది కారణం వర్షాలు, లేదో ఇంకో కారణం. బట్ 2 సార్లు పోస్ట్పోన్ చేసిన ఈరోజు 3వసారి వేరే కార్యక్రమం ఉన్నా మళ్ళీ దానికి కూడా ఫోన్ చేసి నన్ను అడిగాడు, అన్న ఈ రోజన్నా రాగలుగుతారా, మళ్ళీ ఏదన్నా ఉందా, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడని. లేదు సురేష్ ఖచ్చితంగా మేము ఈరోజు పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అని చెప్పి చేయడం. ఎలక్షన్ల ముందట జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్తలేరు ఏంది సార్ అని అడిగితే ప్రజల మీదకి గరమయ్యే లీడర్లను చూసినాం. కానీ గిట్లా సొంత పైకం ఖర్చు పెట్టుకుంటా పేద ప్రజలకు సేవ చేసుకుంటా మానవ సేవే మాధవ సేవ అనే సామెతను మళ్ళొక్కసారికి ఎంపీ సారు నిజం చేసిండని జనాలైతే మస్తు తారీఫ్ చేస్తాండ్రులా.